బామర్ది అనేవాడు బావ మంచిగా కోరతాడంట, కానీ నా బామర్ది ఉన్నాడు నేనేం చేసినా కొనుక్కుంటానే ఉంటాడు. నేను సైలెంట్ గా ఉన్నా తను ఫీల్ అవుతాడు. మా కృతిని నెల్లూరు పంపించమని చెప్పి నేను 6 నెలల నుంచి అడుగుతున్నాను, కానీ పంపించలేదు. కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది. మా కృతి నెల్లూరు వస్తుందని చెప్పి నాకు కొన్ని ఆర్డర్లు చెప్పింది. ఒక బిర్యానీ, నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. తన కోసం నేను ఉదయాన్నే తను వస్తుందని తెలిసి నేను ఉదయాన్నే బాబు ఐస్ క్రీమ్ హోటల్కి వెళ్ళేసి ఒక కసాటా ఫుల్ తీసుకున్నాను. మా కృతిని చూడగానే మా షాడో గంతులేసింది. దాని ఆనందం చూడండి ఎలా ఉందో. వీళ్ళ మమ్మీ డాడీ నాకు ముందుగా వార్నింగ్ ఇచ్చారండి, ఎందుకంటే చాక్లెట్లు ఐస్ క్రీమ్ కొనిచ్చొద్దని చెప్పారు. మా కృతికి ఏం తినాలంటే తినిపిస్తాను, ఏం చేయాలనుకుంటే చేపిస్తాను. నేనైతే ఈ జనరేషన్ లో పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పటి నుంచే సాఫ్ట్వేర్ అయిపోవాలని చెప్పి చాలా కష్టపడుతుంది. తన కష్టపడడం చూసి ఒక ఐస్ క్రీమ్ బాల్ తీసుకొచ్చి ముందు పెట్టేశాం మేమైతే. మా కృతి అయితే ఇంత ఐస్ క్రీమ్ ఎప్పుడు చూడలేదు. ఇదే బాల్ తీసుకొచ్చి ముందు పెట్టేశాను. ఇదేంది ఇలా ఉందని చెప్పి తనకు ఐస్ క్రీమ్ అని చెప్పి అర్థమే కాలేదు అసలు. ఈ రోజు మమ్మీ బర్త్డే, తన బర్త్డే సెలబ్రేషన్ మా ఇంట్లో చేసుకుంటుంది ఈ ఐస్ క్రీమ్ బాల్ తో. ఈ వీడియో గానీ వాళ్ళ మమ్మీ డాడీ చూసారంటే నా చెవులు పగిలిపోతాయండి. ఈ రోజు నా వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్న విజయవాడ రూపా గారికి నా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.